ఇంగ్లాండ్తో జరిగిన మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు చేజేతులా ఓటమిని కొని తెచ్చుకుంది. చూడ్డానికి మ్యాచ్ ఇండియా చేతిలోనే ఉంది అనిపించింది, కానీ చివరికి విజయం ఇంగ్లాండ్ వశమైంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ అయితే ఒక అడుగు ముందుకు వేసి భారత జట్టు ఈ సిరీస్ గెలవడం కష్టమేనని తేల్చేశాడు. ఇంగ్లాండ్ దగ్గర పెద్ద అస్త్రం ఉందని దాన్ని అడ్డుకోవడం ఇండియాకు సాధ్యం కాకపోవచ్చని చెప్పుకొచ్చాడు. నాసిర్ హుస్సేన్ మాట్లాడుతూ, ఇంగ్లాండ్ దగ్గర ఉన్న అతిపెద్ద అస్త్రం బజ్ బాల్. ఉపఖండంలో నెమ్మదిగా ఉండే పరిస్థితుల్లో బజ్ బాల్ విధానం విజయవంతం కాదని అందరూ వ్యాఖ్యానించారు. కానీ ఇంగ్లాండ్ జట్టు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ నెమ్మదిగా ఉండే పరిస్థితుల్లో కూడా బజ్ బాల్ విధానం విజయవంతమవుతుందని నిరూపించారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుందనడంలో సందేహం లేదు. అందున ఇంగ్లాండ్ జట్టులో టామ్ హట్లీ రూపంలో అత్యంత నాణ్యమైన స్పిన్ బౌలర్ వచ్చి చేరాడు. మొదటి ఇన్నింగ్స్లో అతడు భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ రెండో ఇన్నింగ్స్లో అతడు పుంజుకుని ఏకంగా 7 వికెట్లు పడగొట్టడం అసాధారణమైన విషయం. తర్వాతి మ్యాచ్లో అతడి నుండి మరింత అద్భుతమైన ప్రదర్శనలు చూడవచ్చు. బజ్ బాల్ అలానే హార్ట్లీ కాంబినేషన్ దెబ్బకు ఇండియాకు కష్టాలు తప్పేలా లేవని అన్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.